ఈరోజు ప్రధానంగా మెట్రోకు సంబంధించి అమ్మ బెట్టదు అడుక్కోదినట్టు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇక కేటీఆర్ గారు అయితే నోటికి ఏదొస్తుంది మాట్లాడే ప్రయత్నం. ఓటు నోటు మూలంగా మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని ప్రశ్నిస్తలేడని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చేతకపోతే దిగిపో అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. చేతగానోళ్ళు మీరు కాబట్టే ఒకనాడు హైదరాబాద్ మెట్రో భారతదేశంలో 2వ స్థానం ఉంది. మీ ఆయనలో 1 కిలోమీటర్ కూడా విస్తరించకపోవడం మూలంగా హైదరాబాద్ మెట్రో 9వ స్థానానికి దిగదన్నమాట వాస్తవం. కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కేంద్ర ప్రభుత్వము అదే కావచ్చు రాష్ట్ర ప్రభుత్వము ఎల్ఎన్టీ సంస్థకు సహకరించకపోవడం మూలంగా ఎల్ఎన్టీ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో మెట్రో 2 విస్తరించలేకపోయింది. అదే కాకుండా 1 కిలోమీటర్ కూడా పెరగని పరిస్థితి మనం చూసినాం. ఆనాడు యూపీఏ ప్రభుత్వం జైపాల్ రెడ్డి గారు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్లో మెట్రో నిర్మించిన మాట వాస్తవం. మీ ఆయనలో మెట్రో దివాలా తీసింది. అదే కాకుండా ఇప్పుడు కేటీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన కేటీఆర్ గారు కిషన్ రెడ్డి గారిని ప్రశ్నించకుండా, నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించకుండా కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ భయపడుతూ తనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టు ఏ నగరం అయితే 70% ఉంటుందో ఆ నగరం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 35% మాత్రం ఉంది కాబట్టి 70% ఉండాలంటే మెట్రో 2, 3 విస్తరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ 7 అదేవిధంగా ఎలివేటెడ్ కారిడార్ కావచ్చు, అదే 7 రీజన్గా మెట్రోను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం భావించి దాదాపు 36,000 కోట్లకు పైగా అంచనాలతో ముందుకు పోతూ ఎల్ఎన్టీ సంస్థ రోడ్డు రవాణా సంస్థ వ్యాపారం నుంచి మేము వైదొలుతున్నాం. సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు నష్టం అవుతా ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు రోడ్డు రవాణా సంస్థ వ్యాపారం మేము ఎగ్జిట్ అవుతున్నామని చెప్పేసి ఎల్ఎన్టీ సంస్థ వెళ్ళిపోతే అంతకుముందేమో కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్ళు కావచ్చు, రేవంత్ రెడ్డి గారే ఎల్ఎన్టీ సంస్థను భయపెట్టించిండని చెప్పేసి మాట్లాడాడు. ఎల్ఎన్టీ సంస్థ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కేటీఆర్ గారు మౌనం వహిస్తారు. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తి మాట కేటీఆర్ గారు మాట్లాడరు, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడితే కేటీఆర్ గారికి భయం వేస్తుందో మరి బాధ వేస్తుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఒకటి కాబట్టి కిషన్ రెడ్డి గారు తిరిగితే బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఎదురుదాడి చేసే ప్రయత్నం. అయ్యా మరి వైజాగ్ మెట్రోకి ఇచ్చారు పైసలు, అమరావతి మెట్రోకి ఇచ్చారు 50%, తర్వాత మధ్యప్రదేశ్కి ఇచ్చారు, బీహార్కి ఇచ్చారు, తర్వాత తెలంగాణ మెట్రో విస్తరించుకోవడం అంటే మీరు ఎందుకు అనుమతిస్తలేరు? గతంలో 20% ఇస్తానని చెప్పారు హైదరాబాద్ మెట్రోకి, తర్వాత 50% ఇస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు చెప్తాం. మరి 50% ఇచ్చి ఉంటే ఆ కాగితం బయటపెట్టని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. మీరు మద్రాస్ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు అక్కడ. ఇప్పుడేమో వైజాగ్ కావచ్చు అమరావతికి 50% కేంద్రమే భరిస్తూ ఉంది. తెలంగాణ కూడా మీరు 50% భరిస్తారా లేదా? లేకపోతే రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 13,600 కోట్ల రూపాయలు సంబంధించి జపాన్ సంబంధించిన నిధులు లోన్ రెడీగా ఉన్నది. గతంలో ఎల్ఎన్టీ సంస్థ 8% తీసుకున్న రుణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 4% మాత్రం ఒప్పించి రుణం రెడీగా ఉన్నది. 80 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఎక్స్పెన్సివ్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నది. ఈక్విటీ పైసలు రెడీగా ఉన్నాయి. మీరు అనుమతిని ఇవ్వండి, లేకపోతే ఎన్ఓసీని ఇవ్వండి, వేరే బ్యాంకుల నుంచి ట్రై చేసుకుంటామని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నాడు. అడిగితే కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పకుండా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఆడలేక మధ్యలెదరు అన్నట్టు కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీ ప్రశ్నించకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ వల్లనే మెట్రో విస్తరించలేకపోతే చెప్పే ప్రయత్నం. మీ ఆయనలో విస్తరించలేదు కాబట్టి 2వ ప్లేస్ ఉన్నట్టు మెట్రో 9వ స్థానాన్ని దిగదాని దాని సమాధానం చెప్పు. మీ ఆయనలో ఎందుకు మెట్రోని విస్తరించాలో చెప్పాలా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెట్రోని విస్తరించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. మూసిని ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. త్రిబుల్ కావచ్చు, త్రిబుల్ రైల్ రింగ్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, 4th సిటీ నిర్మాణం కావచ్చు, తర్వాత ప్యారడైజ్ నుంచి షామీర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ కావచ్చు, మెహదీపట్నం ఫ్లైఓవర్ సమస్య కావచ్చు, ప్రతి సమస్య పరిష్కారం చూపించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఎఫ్టీపీలు ఏర్పాటు చేయించు కావచ్చు, అండర్గ్రౌండ్ ఫ్లైఓవర్లు కావచ్చు, అదే కాకుండా హైదరాబాద్ సంబంధించి హైడ్రా ద్వారా చెరువులు, రాక్స్, లేక్స్ కాపాడే ప్రయత్నం కావచ్చు. ఇప్పటి వరకు హైడ్రా ద్వారానే 2 లక్షల కోట్ల రూపాయలు సంబంధించిన ప్రభుత్వ భూములు కాపాడింది. హైడ్రా లాంటి సంస్థలు తేవాలంటే ధైర్యం ఉండాలా. దానికి హిట్లర్ లాగా నేను వివరిస్తా అంటే హిట్లర్ మీకు ఆదర్శం అని చెప్పేసి కేటీఆర్ గారు ఏదో విమర్శలు చేసే ప్రయత్నం. అరే
ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ వైఖరి ప్రకటించాలా. మెట్రోకు మీరు అనుకూలమా వ్యతిరేకమా? కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరా? కిషన్ రెడ్డి గారు మీ విషయంలో మీ వైఖరి ఏంది? కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ మెట్రోను అడ్డుకుంటా ఉన్నాడు. అదే కాకుండా నారపల్లి నుంచి అంబర్పేట వరకు ఉన్నటువంటి ప్లేయర్ సమస్యకి ఇప్పటివరకు కిషన్ రెడ్డి గారు సమస్యకు పరిష్కారం చూపించలే. 2014 నుంచి వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. 19 కోసాలకే కేంద్ర మంత్రి ఉన్నారు. 24లో మళ్ళీ గెలిచి కేంద్ర మంత్రి అయ్యిండు. సికింద్రాబాద్ పార్లమెంట్ కనీసం నవోదయ స్కూల్ కూడా దేని పరిస్థితిలో కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అదే బీహార్కు 59,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మకానా బోర్డు ఇచ్చారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇచ్చారు. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి 12,000 కోట్ల రూపాయలు రుణం తీసుకొని మహిళా అకౌంట్లో అమౌంట్ జమ చేసిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా అమరావతికి 1,00,000 కోట్ల రూపాయలు కేంద్రం సాయం చేసింది. వైజాగ్ కావచ్చు, మెట్రో కావచ్చు, అదే అమరావతి మెట్రోకు కేంద్రం 50% భరిస్తూ ఉంది. మరి తెలంగాణకు నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 3 ఎమ్మెల్సీ ఉన్నారు. అదే కాకుండా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి తెలంగాణకు మీరు ఏం చేస్తారో చెప్పండి అంటే, తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ, డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది. అసలు ఎందుకు కోరుకుంటూ డబుల్ ఇంజన్ సర్కార్ని? 12 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా గతంలో కావచ్చు దత్తాత్రేయ గారు పనిచేసారు, కిషన్ రెడ్డి గారు పనిచేస్తూనే ఉన్నారు. నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రిగా వారు ఉన్నారు, కేంద్ర ప్రధానమంత్రిగా వారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు. అప్పుడు ఏంది భారతీయ జనతా పార్టీ రేపు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి హైదరాబాద్ కట్ట తెలంగాణ కట్ట అద్భుతాలు క్రియేట్ చేస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మెట్రోకు అనుమతి ఇస్తారా ఇవ్వరా? ఇవ్వకపోయినట్లయితే ఎన్ఓసీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అదే కాకుండా 4 సీట్ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 255 అపరిష్కృతంగా సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం ఎప్పుడు చూస్తుందో చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. అదే కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ సమస్యలు పరిష్కరించకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అంశం మీద మాట్లాడుతూ ప్రతి అంశానికి సంబంధించి డిపిఆర్ సబ్మిట్ చేస్తూ యూసీసీ యూటిలిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తూ ఉంటే కేంద్రం సహకారం అందించకుండా ఏమనంటే మేము 10 లక్షల కోట్లు ఇచ్చినాం, 12 లక్షల కోట్లు ఇచ్చినాం అని చెప్పేసి డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడుతారు. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క చాలా స్పష్టంగా చెప్పి 3,33,000 కోట్లు మాత్రం ఇచ్చిరు. మేము అసెంబ్లీ సాక్షిగా చర్చ చేద్దాం. మా పైసలు రూపాయి పోతే మాకు వచ్చేది 38 పైసలు మాత్రమే. ఇంకా మా పైసలు ఒప్పందంలో భాగంగా 3 పైసలు ఉన్నాయి. అదే కాకుండా మా పైసలు మీ దగ్గర ఉన్నాయంటే దాని సమాధానం చెప్పకుండా ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, మీరందరూ ఖచ్చితంగా హైదరాబాద్ మెట్రోకి అనుమతి ఇప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అనుమతి ఇప్పిస్తారా లేకపోతే ఎన్ఓసీ ఇప్పిస్తారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ తమ వైఖరిని ప్రకటించాలి. కిషన్ రెడ్డి గారి విషయంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం విషయంలో కావచ్చు, మెట్రోకు బీఆర్ఎస్ పార్టీ అనుకూలమా వ్యతిరేకమా? కాంగ్రెస్ పార్టీ కేంద్రం మీద పోరాటం చేస్తుంటే ఎందుకు కేటీఆర్ గారు భయపడుతుండో, ఎందుకు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు విమర్శించి కిషన్ రెడ్డి గారి మీద ఎందుకు విమర్శలు చేస్తలేడో, ఎందుకు నరేంద్ర మోడీ గారిని కాపాడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి హైదరాబాద్ మెట్రోని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనట్లయితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి కనీసం డిపాజిట్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎంతసేపు వచ్చిందన్నా?